వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు మనోహర్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాతోటి సోదరులకు, నియోజకవర్గ ఇన్ఛార్జులకు, నాతోటి జన సైనికులకు, వీర మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పెద్దలు నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా చక్కగా వివరించారు. ఈ రాష్ట్రంలో నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, సామాన్యుడు బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికి కారణం ఈ రాష్ట్రం నుంచి రాజు కాకుండా ఒక నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం. మనందరం కూడా భగత్ సింగ్ వారసులై భగత్ సింగ్ బాటలో మనందరం జనసేన పార్టీకి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకు భగత్ సింగ్ గారి వారసులని నేను చెప్తున్నానంటే, భగత్ సింగ్ గారిని ఉరి తీసేటప్పుడు ఒక బ్రిటిషు పోలీసు వచ్చి, నిన్ను తెల్లారుజామున మేము ఉరి తీస్తున్నామంటే నీ చివరి కోరిక ఏమైనా ఉందా అడిగితే, నాకు ఉరి తీయొద్దు, నన్ను కాల్చి చంపండి, నా రక్తం ఈ నేల మీద ఉండాలి అన్నాడు. ఈరోజు 75 సంవత్సరాల స్వాతంత్రం చాలా గొప్పగా జరుపుకున్నాం మనం ఇటీవల. కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఈ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం మరలా బ్రిటిష్ పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని బ్రిటిషు రాజులాగా పరిపాలించాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఒక మంచి నాయకుడు, ఈ రాష్ట్రాన్ని రాబోయే భావితరాల్ని కూడా సక్రమమైన మార్గంలో, అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లేటటువంటి నాయకుడు. ఆ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్నారు. ఎందుకంటే అన్ని కులాలు మతాలకు కలుపుకొని వెళ్ళే నాయకుడు ఒక్క పవన్ కళ్యాణ్ గారు. మనం చూస్తున్నాం, వెనుకబడినటువంటి కులాలు, ముస్లిం మైనార్టీ కులాల మీద కూడా ఈ మధ్య ఇటీవల ఈ వైఎస్ఆర్సీపీ ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని దాడులు జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కర్నూలులో జరిగింది. కర్నూలులో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. అలాగే ఇటీవల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి జిల్లా కడప జిల్లాలో కూడా ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్యకి బలవుతుంది. ఓట్లు వేయించుకున్నారు, వెనుకబడిన తరగతులన్నీ అందరినీ హింసిస్తున్నారు. ఇదా మీ పరిపాలన? ఈ రాష్ట్రానికి కావాల్సింది రాజు కాదు, నాయకుడు. దయచేసి అర్థం చేసుకోండి. మనందరం కూడా సమయం లేదు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు మనం కష్టపడితే, మన అధ్యక్షుడు వచ్చినప్పుడు మనం సీఎం అని అరవటం కాదు మనకు కావాల్సింది. మనం అరిస్తే ఆయన సీఎం అవ్వడు. జిల్లా కమిటీలు పడుతున్నాయి, మండల కమిటీలు అయిపోతున్నారు. మనందరం కూడా అహం తగ్గించుకొని, యుగో తగ్గించుకొని, కలిసి కట్టుగా పార్టీకి క్రమశిక్షణతో జనాల్లోకి వెళ్ళి పార్టీని బలపరిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యి తీరుతారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రిటిష్ రాజుని తరిమి కొట్టే రోజు ముందుందని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ రియాజ్ గారు.